మనం చాలాసార్లు పరిశుద్ధత అంటే కొన్ని పాపాలు చేయకుండా ఉండటం, కొంత నిష్టను పాటించటం, ఒక ప్రత్యేకపరచుకోవటం అనుకుంటాం. అది కూడా ఒక భాగం. కానీ అన్నిటికంటే పరిశుద్ధత అనే దానికి రియల్ మీనింగ్ ఏంటంటే హ్యూమిలిటీ, దీనత్వం, దీన మనస్కుడు. నా యేసయ్య దీన మనస్కుడు కాబట్టి ఆయనకి ఎవరంటే ఇష్టమవుద్ది? దీన మనస్కుడు అయితేనే. నా యేసయ్య సాత్వికుడు కాబట్టి ఆయనకి ఎవరు కావాలి? ఓర్చుకునేవాళ్ళు కావాలి. సాత్వికం అంటే ఓర్పు, దీన మనసు, ప్రేమ, సహనము, అన్ని మంచి గుణాలు తీసుకొచ్చి మిక్సర్ చేస్తే అది సాత్వికం. దేవుడు ఏం కావాలంటున్నాడు? ఎందుకు మనకి బైబిల్ ట్రైనింగు, చర్చ్ ట్రైనింగు? ఏమవ్వాలని? థియోలజన్స్ అవ్వాలనా? బైబిల్ ప్రవీణులు, పండితులు అవ్వాలనా? ఏంటి ఆయన కోరుతున్నాడు? నా ఎద్దకు వచ్చి నా కాడెత్తుకోనండి, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. దీనాత్ములు ధన్యులు వారు పరలోకమును, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. 2 గుణాలు ఉన్నోడికి పరలోకంలో దేవునికి ఇష్టడుకుంటాడు, భూలోకంలోనూ మనుషుల్ని సంపాదించుకోగలుగుతాడు.